ఎప్పుడైనా కానీ, ఎక్కడైతే మనం ఎక్కువగా బాధపడతామో, ఎక్కడైతే మనము ఎక్కువగా మన అనుకున్న వాళ్ళు మనల్ని హర్ట్ హర్ట్ చేసినప్పుడు బాగా చెప్పలేనటువంటి బాధనికి గురవుతూ ఉంటామో, అలాంటి పరిస్థితిలోనే మనకి పాఠాలు మొదలవుతాయన్నమాట. మనం అనుకుంటూ ఉంటాము, ఎంత నమ్మాము, ఎంతగా వాళ్ళని అసలు మన లైఫ్‌లో ఉంటే చాలు, వాళ్ళు మాట్లాడితే చాలు, వాళ్ళు ఏం చేసినా గానీ మనం చేయగలుగుతాం, వాళ్ళుంటే చాలని ఎలా ఫీలయ్యామో, అలాంటి వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు. అలాంటి వాళ్ళే వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి, అలాంటి సిట్యుయేషన్స్ మనకి ఎదురైనప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. కానీ అక్కడి నుంచే నీ జీవిత పాఠాలు మొదలైనయి. అక్కడి నుంచే అసలు నీకు జీవితం అంటే ఏంటి అనేది తెలుసుకోవటం నువ్వు ప్రారంభిస్తున్నావు అన్న సత్యాన్ని గనక నువ్వు తెలుసుకున్నావనుకో, అలాంటి వాళ్ళందరికీ మనము జీవితంలో థాంక్స్ చెప్పుకుంటూ వెళ్తామనమాట. ఎందుకు అంటే, జీవితం అంటే ఇది. జీవితం ఇలా ఉంటది. ఇలాంటి ముళ్ళబాటలుంటాయి. వీటిని గనక దాటుకొని నువ్వు వెళ్ళావంటే ఇంక నీకు ఎదురే ఉండదు అని చెప్పేసి నేర్పించేది అలాంటి వాళ్ళే అనమాట మనకి.